హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే దేవుని దేవలో చాలా బాగున్నాను. ఈరోజు మా అమ్మగారు బర్త్డే ఉందని కేక్ రెడీ చేశాను, అలాగే ఫుడ్ కూడా రెడీ చేశాం. సరే కేక్ కటింగ్ చేసి టైం అయిపోతుంది కదా అనుకుంటే సరిగ్గా అదే టైంకి కార్ కడిగించమని చెప్పి మా బాబా జాక్ వాష్కి పంపించారు. సర్లే ఏం చేస్తాంలే ఇంకా అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. మొత్తానికి ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయిందని చెప్పి ముందు ఫుడ్ తినేద్దామని చెప్పేసి అందరం కూర్చొని ఫస్ట్ అయితే ఫుడ్ తినేసాం. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా సరే ఫుడ్ తినేసి అప్పుడు కేక్ కట్ చేద్దాం అనుకున్నప్పటికీ అప్పటికే 2 అయిపోయిందనమాట. మొత్తానికి అయితే ఫుడ్ తినేసాం. వీడియో ఎండింగ్లో మా అమ్మకి ఒక సర్ప్రైజ్ అయితే చేసాం అనమాట. సో అది వీడియో చివరిలో ఉంటుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు. లాస్ట్లో ఆ సర్ప్రైజ్ ఏంటన్నది చెప్తాను. ఈ విధంగా మేమైతే ఫస్ట్ ఫుడ్ తినేసాం. ఈ లోపల మేమందరం తిన్న తర్వాత మా అతిథి గడు వచ్చాడు. మేమేమో బర్త్డే కేక్ కట్ చేయించాలని చెప్పేసి మేము అన్నీ తినేసి అన్నీ రెడీ చేస్తుంటే మా ఆదిత్య గడు అప్పటి వరకు కూడా రాలేదు, డ్యూటీలో ఉండి. సో మేడం అయితే బయట ఉండడం వల్ల కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ రెడీ చేస్తుంటే ఈయన గారు ఇప్పుడు వచ్చాడు తినడానికి. డ్యూటీ 365 days 7 to 24 hours డ్యూటీ. బాయ్ మేడం డ్యూటీయా? ఇంకెంతసేపు బయట ఉంటుందేమో మేడం. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 2:10. 2:10 పోన్లే తిను తిను పోవా. బాగుందా? బాగుందండి. బాగుందా? నిజంగా బాగుందండి. సరే తిను. ఆ మొక్కెట్టుకో. అదే బాగుందా? బాగుంది. ఓకే బాగుందనే. సరే నిజంగా బాగుందనే. బాగుంది. బాగుంది. కేకు కట్ చేద్దాం. క్యాండిల్స్ వెలిగిద్దాం. గుచ్చేద్దాం. ఫస్ట్ కూర్చోాలా? ఓకే. అడ్డప్నా ఎంతనా చిన్న నుంచి నీకన్నా తీసా ఇది అడ్డొచ్చాడు అందుకని ఏంట్రా? అదే అలాగంటాను. ఓకే నెక్స్ట్ कतर का पैसा नहीं भाई, कतर का पैसा आनंद भाई का स्मोक है. अरे भाई इधर देखो ना, किधर देख रहे? केक पे देख रहे? ओके ఎంత దూరం అంతే. ఓకే భయ్యా जाओ. तुम्हारा नहीं है. नहीं दे समझो. पीछे कर अगर पॉटन कितना ए फैट अंदर करो. नहीं जाता यार. फैट ఎంత ట్రై చేసినా వెళ్తలేదు అడిగి.
ओके नहीं ये देखो ऐसा अय्वा स्माइल प्लीज रखोट मारो मारो जल्दी मारो हमारा शादी का टाइम भी ऐसा नहीं मारा कोई भाई हम रेडी है और देना ए खराब नहीं करो हमको खाने के लिए नहीं दिया थोड़ा खा ले जा टेस्ट है टेस्ट एयर पकड़ शाहिद थोड़ा आगे रखो मुंडी ओके పచ్చేం కొద్ది తినవే भाई तुम कैसा है थोड़ा कलर कर देगा क्या होगा तुमको तुमको शक है तुम क्यों बोला इसमें नहीं है कुछ अरे బాబులే ఏ గిన్నా మీద ఎత్తనాడు వీడు అమ్మా ఇది పని మనుషులు కట్టు మీ ఫ్రెండ్స్ మీ పని మనుషులు ఉన్నారు కదా లోపల ఇంకా अच्छा लगता है हमको एक వారందరూ మానక స్తుతించెదము నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము నన్ను పిండము వలె కాచావు స్తోత్రం నే చెదరక మోసావు స్తోత్రం నన్ను పిండము వలె కాచావు స్తోత్రం నీ చెదరక మోసావు స్తోత్రం ఎబినేజరు ఇంతవరకు మోసితివే ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే స్తోత్రం 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 హృదయములో మోసితివే స్తోత్రం 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 పిండము వలె మోసితివే స్తోత్రం హ్యాపీ బర్త్డే బాలకుమారి ఆంటీ కొంచెం సైడ్ మీ పేరు చెప్పుకొని ఈరోజు 55 మంది భోజనం చేశారు డబ్బులు గురించి ఎందుకమ్మా? మీ పేరు బాగోలేదు కానీ మీ పుట్టినరోజు తరఫున 55 మందికి ఫుడ్ పెట్టగలరు అన్ని దీవులు మనకి కావాలి అమ్మ ఎలా ఉంది సర్ప్రైజ్ చాలా బాగుంది. ఎవరు చేశారు అసలు ఇదంతా? చెల్లి నేను చేసి చాలా సంతోషం. దేవునికి మహిమ. నాకైతే షాక్గా ఉంది. అది ఏంటంటే మీరు కూడా ఫ్రెండ్స్ అంటే ఇది వీడియో నేను అప్లోడ్ చేయడానికి కారణం మేము ఇలా చేసాము అని గొప్ప చేసుకోవడానికి అయితే కాదు, కానీ ఏంటంటే మీరు కూడా ఈ విధంగా వారిని కాంటాక్ట్ అవుతారని ఎంతోమందికి మేమైతే ఈ రోజు ఒక్కరోజే మేము పెట్టగలిగాం, కానీ మీరు కూడా పెట్టగలిగితే కనుక ప్రతిరోజు వారికి ఫుడ్ అనేది దొరుకుతుంది. ఒక్క పూట వాళ్ళకి భోజనం పెడితే ఆ ఫీలింగ్ చాలా హ్యాపీని ఇస్తుంది మాకైతే. ఆ ఫీలింగ్ మీకు కూడా కలగాలంటే మీరు కూడా అలా చేయండి. సో వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిన వారు అవుతారు. అలాగే మనం పుట్టినరోజు అని పెళ్లి రోజు అని ఇలాగా సంతోషకరంగా చేసుకుని ఎంతో విలువైన వస్తువులు విలువైన బట్టలు తీసుకుని మనం ఎంతో ఖర్చు పెట్టి చాలా ఎంజాయ్ చేస్తాము. ఏయో వెరైటీలు వండుకుని మనమే తిని మనం ఖర్చు పెట్టుకునే కంటే అందులో కొంచెం తగ్గించుకుని అదే మరి ఎంతోమంది మనకంటే లేనివారు ఆ పూట తినడానికి ఆహారం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారికి కనీసం ఒక్కరోజైనా మనం వారికి కడుపు నిండా ఆహారం పెడితే ఆ సంతోషం
ఎంతో మంచిది. మరి మనమే తినేదానికంటే 10 మందికి పెడితే చాలా మంచిది కాబట్టి ఈ వీడియో ఇలా చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇది మా గొప్ప కోసమని కాదు కానీ దేవుని ప్రేమను బట్టి అనేకులకి కనీసం మన సంతోషంలో కొంచెమైనా ఎదుటి వారికి పంచుకోవడానికి వీలుగా ఉంటుందని వీడియో చేయడం జరిగిందండి. మీరు కూడా ఇటువంటి శుభకార్యాలు ఎప్పుడు సంతోషకరంగా చేసుకునేటప్పుడు మీరు కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియోలో కింద నెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయండి. మరి మీరు కూడా ఇటువంటి మంచి పనులు చేసి దేవునికి మహిమకరంగా మీకు దీవెనకరంగా మరి జీవించాలని కోరుకుంటున్నానండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ గాయ్స్. చూస్తారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. నేను వాళ్ళ నెంబర్స్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయి ఈ రాజమండ్రిలో, అలాగే కాకినాడలో, ఇంకా చాలా దిక్కులు అయితే ఉన్నాయి. నాకు తెలిసిన వారిలో రాజమండ్రిలోను అలాగే కాకినాడలో కూడా ఆశ్రమాలు అయితే ఉన్నాయి, అనాథాశ్రమాలు అన్నమాట. సో వారికి కూడా మనం ఎప్పుడైనా ఈ శుభకార్యాలు జరిగిన సమయంలో కొంత అమౌంట్ వాళ్ళకి ఏమన్నా ఇస్తే కనుక ఎంతోమంది మన పేరు చెప్పుకొని ఫుడ్ తింటారు ఒక పూట. సో దయచేసి ఈ విషయాన్ని గమనించండి. వారి నెంబర్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెంబర్స్ చూసుకొని మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.